హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కీమా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగా పాడైపోయినవి ఉంటాయి కదా జార్లు, దాంట్లో ఎలాగ మనం జ్యూస్ వేసుకోం కాబట్టి ఏదైనా ఆయిల్ కానీ ఇలాగా కీమా ఇలా వడగట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకున్నాను. ఒకటే ఇది పెద్ద ఉల్లిపాయ ఒకటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్. ఒక పావు కిలో కీమాకి ఒకటి పెద్దదైతే ఒక ఉల్లిపాయ, చిన్నవి అయితే 2. చిన్న చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు ఫ్రెండ్స్. ఆయిల్ పెట్టుకున్నాను, సరిపడా ఆయిల్ అంటే ఒక 50 గ్రాములు ఉంటుంది. ఇవి వేసేద్దాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుందాం. కస్తూరి మేతి కూడా కొంచెం వేసేద్దాం ఫ్రెండ్స్. ముందుసారి తెచ్చినప్పుడు కొంచెం మూలుగన్న వేసాడు కానీ ఈసారి అసలు వేయలేదు ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం, త్వరగా వేయకపోతే. ఈసారి మూలుగా అనేది వేయలేదు, జనం ఉన్నారు కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఎర్రగా వేగేంతవరకు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నేను కీమా ఎలా చేస్తాను ఫ్రెండ్స్, నేను చేసే విధానం చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 4 వేసుకున్నాను, ఎందుకంటే మటన్లో గోంగూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక టమాటా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ముక్కలు చేసి పెట్టుకుంటాను ఉల్లిపాయ వేగేలోపు. ఇలా వేస్తే చాలు ఫ్రెండ్స్, మరీ మాడన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. కడిగి పక్కన పెట్టుకున్నాం. కీమా వేసేద్దాం. చక్కగా నీళ్ళన్నీ కారిపోతాయి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టుకున్నాం. చక్కగా కలిపేసాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు టమాటా వేసుకొని కారం వేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా వేగిపోయింది, నీరంతా డ్రై అయిపోయింది. టమాటా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక కాయ అయితే కోసుకున్నాను. దీనికి సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువైనా తీపి వచ్చేసిద్ది. త్వరగా మగ్గాలంటే ఇలాగా పెట్టేయాలి ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నాను, లేదంటే 2 స్పూన్లు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి తగ్గించాను ఫ్రెండ్స్. అలాగే కొబ్బరి పేస్టు, జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఒక 2 స్పూన్లు. లూజ్గా ఉంది కాబట్టి స్పూన్తో వేయట్లేదు, ఉజ్జాయింపుగా వేసా ఫ్రెండ్స్ 2 స్పూన్లు. మటన్ వేగిపోయి ఉడికిపోయింది చక్కగా. కొంచెం నీళ్లు పోసుకుంటే చక్కగా మొత్తం కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఎగిరిపోయిందా కొడకనేస్తే అయిపోయినట్టు కీమా కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఉడకనిస్తా ఫ్రెండ్స్.